షాలోం అలైకిం, షాలోం అలైకిం, షాలోం అలైకిం. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ధ్యానాంశము టు డినై అవర్ సెల్ఫ్, మనల్ని మనం ఉపేక్షించుకొనుట. యేసు ప్రభు అన్నాడు, అనేక మంది కూడా వెంబడిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో ప్రభు వారు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనా సరే ప్రభుని వెంబడించాలంటే ఈ యొక్క కండిషన్స్ తప్పకుండా పాటించాలి. శిష్యునిగా ఉండాలంటే యూ టు పే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వ విలువను చెల్లించాలి. అదేమనగా ప్రభు చెప్పిన మాటలు ఒక్కసారి మనం స్మరించుకుందాం. తనను తాను ఉపేక్షించుకోవాలి. లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. ఉపేక్షించుకోవడానికి నో టు సెల్ఫ్, టు సే ఎస్ టు గాడ్. ఈ లోకానికి, ప్రపంచానికి నో అని చెప్పుట, యేసు ప్రభుకి అన్ని విషయాలు మన అవునని చెప్పుట, అది తను తాను ఉపేక్షించుకోవడానిగా తను తాను ఛేదించుకునుట. ఇంకా మనదంటూ ఏది ఉండదు, కానీ ప్రభుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు లోబడి ఆయన మాట విని ఆ రీతిగా ముందు సాగిపోవట. సెకండ్ వన్, తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని టు టేక్ అప్ అవర్ క్రాస్. యేసు ప్రభువు మన పాపభారాన్ని సిలువలో మోసాడు. ఆయన సిలువను భరించాడు, సిలువ శ్రమను భరించాడు, విమోచించాడు. ఇక మనము మోయవలసిన ప్రభు సిలువ కాదు, మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించుట. అది ప్రతిదినము కూడా. సిలువ అంటేనే శ్రమలు, కష్టములు, బాధలు ఇవన్నీ ఈ లోకంలో మనకు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం భరిస్తూ వాటిని మనం ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా వైపు చూస్తూ మనం ముందు సాగాలి. తనను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము ప్రభును వెంబడించాలి. అనుక్షణం ప్రభును వెంబడించాలి. లోకాన్ని వెంబడించకూడదు, లోక అధికారాన్ని వెంబడించకూడదు. యేసు ప్రభుని, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ప్రాణమును మనం ప్రభు కొరకు కూడా పణంగా పెట్టాలి. ఆర్థిక పెట్టినట్టయితే మన ప్రాణాన్ని తిరిగి మనం కాపాడుకుంటాం. ఒకరు కాపాడుకుంటాం, పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రాణంతో సహా దేశింపకుంటే తన శిష్యుడు కానేరడు అన్నాడు ప్రభు. ప్రాణంతో సహా మన ప్రాణం మీద మమకారం ఉండకూడదు, ఆస్తిపాస్తుల మీద మమకారం ఉండదు, బంధుప్రీతి ఉండకూడదు. వారందరూ ప్రభు తర్వాతనే. కాబట్టి ప్రభుని ప్రేమించి ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ప్రభు ఎక్కడికి రమ్మన్నా కూడా అనుక్షణం కూడా ఆయన వెంబడిస్తూ ముందుకు సాగిపోయినప్పుడు ఎంతో దీవెన పొందగలుగుతాం. కాబట్టి శిష్యత్వ విలువను తెలుసుకొని శిష్యులు ఉండగోరినట్లయితే ఈ యొక్క నిబంధన పాటించి ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సాహిత్యముడుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్యా, మీకు స్తోత్రాలు. శిష్యునిగా ఉండగలిగినట్టయితే తండ్రి, మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఉపేక్షించుకొని శిలవనెత్తుకొని అనుక్షణం వెంబడించి తండ్రి మీ జీవక్రీడం పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్నా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతిపీడను దర్శించిన ఆయన వారందరూ మీకు నిజ శిష్యులై తండ్రి ప్రభు ఈ లోకాన్ని తలకిందు చేసే వారముగా మేమందరం ఉంటే కృపను దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరితోడే ఉండును గాక. ఆమేన్.